చూడలేము మనం అంత వెలుగు. చూడలేదు మా ఇంట్లో వాళ్ళు చూడలేరు. ఇంట్లోనే కాదు, నేనే మీ ఇంట్లో రమ్మలేదు. ఎవరో మురళన్న ఆ మురళన్న పిలుచు, ఆయన అంత బాగుంటది. కొద్ది సైట్ చూడలేంది. ఆల్రెడీ వెలుగు ఉన్నోడు వస్తేనే ఆ వెలుగు ఇద్దరు పంచుకుంటారు. వెలుగు ఉన్నోడు వస్తేనే ఆ వెలుగు ఇద్దరు పంచుకుంటారు. అట్లా మీరిద్దరు ఎందుకు అనుకుంటారు? నేను కాదు, వీడు మేం చెప్తాడు. వీడు మేం చెప్తాడు. వస్తున్నాడు. అడిగో 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 అది ఇప్పుడు ఏం లేదు. నేను చెప్పబోయేది ఏంటంటే, 6 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒక వెలుగు. ఆ వెలుగును చూడడానికి యావత్ జిల్లాల నుంచి తండోపల తండాలుగా జనాలు వస్తారు. కూర్చో, వాళ్ళ బంధువులు పంపించింది. ఎవరు బంధువులు పంపించేది? వాళ్ళ బంధువులకి ఏదో చెప్పుకుంటానులే. నేను చూసి వచ్చినాను ఒకసారి, దాని గురించి అడుగుతానులే. ఏం చెప్పినావు? ఏందని అడుగుతున్నావు నువ్వు? ఆడ వేరే వెలుగు కనబడుతుంది ఊరవతల, వెలుగుని చూసే పోతారు. దాని గురించి నేను చూసినాను. వాళ్ళ బంధువులు ఏదో అడుగుతారు, వాళ్ళ బంధువులకి చెప్తాను. నువ్వు కూర్చో, నీకేమి ఇప్పుడు సింపుల్. ఊరవతల ఎందుకు కనబడుతుంది? నువ్వు రా, నీకు అర్థం కాను, నేనేం చెప్తా. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. మీరు ఊరవతల ఇక్కడ నుంచి మీకు 76 కిలోమీటర్లు, రోడ్డు మీద 30 కిలోమీటర్లు పోతారు. మళ్ళా నడుచుకుంటా పోయేది ఆడ నుంచి వేరే మార్గం మీద పోయేది లోపలి పోతారు. ఆడ చిమ్మ చీకటి ఉంటది. చిమ్మ చీకటిలో మీకు రాత్రి 12 నుంచి 2 గంటల లోపల ఎప్పుడైనా వెలుగు కనపడచ్చు. కొంతమందికి చుక్కలు కనపడచ్చు. ఏమే అందుకు దాని మళ్ళా ఒకసారి ఏంటి వెలుగు కనబడుతుంది, ఏంటి చుక్కలు కనబడతాయి, ఏమన్నా నమ్మేకేమన్నా వాళ్ళు ఏమన్నా చెరిపప్పులేమన్నా, నమ్మేకేమన్నా వాళ్ళు ఏమన్నా చెరిపప్పులేమన్నా. నాయనా నీకు అర్థం కాలే. అది అర్థం కాలే కాదు, ఎవరో నిజాలు చెప్పాడు. నువ్వు రావా? ఊరే కాదు, వేది వాళ్ళ బంధువులు. ఆ బాబాకి చెప్పు, ఇట్లా వెలుగు కనపడుతుంది ఆడ పదామని పిలుసు. మీరు మా నాయన ఎవరో వచ్చారు చూడు. నువ్వు రావు, నష్టపోతావు. ఏది నష్టపోతావు? బొంగులలో నమ్ముకొని నమ్ముకొని ఏదో చీకటి ఉంటుందంట. ఆ చీకటే ఉంటది, వెలుతురు పొగలే వస్తుంది. మన పొగలే. నీకు ఆ వెలుగు వేరు, మన జీవితంలోకి వచ్చే వెలుగు వేరు. పోయినసారి నాతో పాటు ఇంకోటి వచ్చినాడు, వాని జీవితంలోకి వెలుగు వచ్చింది, వానికి వెలుగు కనపడింది. నీకు అర్థం కావడంలే. నీకే కనపడదా? ఏ వెలుగు కనపడిందంటేనే వ్యాపారం. నీకు అర్థమైతుందా లేదా? వెలుగు కనపడిందంటేనే నీకు వెలుగు వస్తుందని జీవితంలో. తిక్కనాయలా ఆ మబ్బులు 12 నుంచి 2 గంటల వరకు వెలుగు ఎప్పుడైనా కనపడచ్చు. అందులోపల ఎవడు ఏం చేస్తాడు ఏం తెలుసు. వానికి 3 తులాలు అవన్నీ ఎందుకులే అంటే 3 తులాలా? వాడు నాతో పాటు వచ్చిన వాళ్ళకి 3 తులాలు మేళ్ళలో చైన్ దొరికింది. వాని పక్కనోనికి ఏమేమో దొరికినాయి, బంగారము, డబ్బులు. అదే వెలుగు అంటే. డబ్బుకి దీనికి సంబంధించినది వెలుగు. నీకు అర్థం కాలే. ఇప్పుడు నేను వాళ్ళ మొన్న వచ్చినాడు. ఆయప్ప పేరు ఏం పేరు? రమేషా మురళి. ఆ ఆయప్ప ఎంతలో చైన్ వేసుకుని వచ్చినాడు. బ్రేస్లెట్, ఉంగరాలు ఎట్లుంది? ఒంటి మీద ఎంత బంగారు ఉంటది. ఆ మబ్బులో చాలా మంది వస్తువులు పోతాంటాయి. పర్సులో డబ్బులు పోతాంటాయి, బ్రేస్లెట్లు పోతాంటాయి, అన్ని పోతాంటాయి. అన్ని నష్టపోయేదాన్నే వెలుగు కనబడింది అంటారు. అర్థమైందా? ఆ వెలుగు మనం చూపించి, ఆ వెలుగు దర్శనం చేయించి మన జీవితంలో వెలుగు నింపుకొని ఎవడోడు బయటపడతాడు, వాడు పడతాడు. ఇప్పుడు నీకు క్యాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎత్తున్నాడు, హైట్ ఉన్నాడు అనుకో, వాని మెడలో చైన్ వెలుగు కనపడుతుంది. కొద్ది హైట్ తక్కువ ఉన్నాడు, బ్రేస్లెట్, ఉంగరాలు, జోయిలు ఉండే పర్సు వెలుగు. చాలా వెలుగుని చూడాలంటే అదృష్టం ఉండాలి. అర్థమైందా? ఎవరు పడితే అప్పుడు కనపడదు వెలుగు. అందుకు బాబా ఇప్పుడు వచ్చారంటారు. చెప్పు, నువ్వు వింటావు కదా బయట టాక్ ఎట్లుంది అడిగిపోతే. బ్రహ్మాండం జిమ్మే కర్రా
నా పదాము బయలుదేరు అన్నప్పుడు ఇవా వెటు రాదని అడుగుతాను వాళ్ళ వాళ్ళు పిలిచిపోదాం ఎవరో రాళ్ళ ఫ్యామిలీ నుంచి అంతేలే ఇక్కడ రా కూర్చో కూర్చో చెప్తా నువ్వు ఆడు కూర్చోడు చెప్తాను ఇట్లా వాళ్ళకి వెలుగు కనపడదు ఎప్పుడు కనపడదు వీళ్ళకి ఇట్లా నువ్వు వస్తావా ఊరికి పోతానా మీరు నేను అడిగిరా రాద్దు మంచిదే మంచిదే ఆయన ఇప్పుడు ఇంటికి ఊరు పోవాలంట మురళి పంపి ఉండు ఎందుకు తొక్కలాడతావు ఇప్పుడు నేను నా ఇంటి నుంచి నేను పోతాను నిద్ర వస్తూ వాళ్ళ ఇంటి నుంచి వాడు వస్తున్నాడు మీ ఇంటి నుంచి ఎవరైనా ఒక వ్యక్తిని పంపించండి పంపించు నీకు పోలంటే నువ్వు పో, వాడికి పోలంటే వాడు పోతాడు. మా ఇంట్లో ఇంటికి ఒకరి పోవాలా ఇంటికి ఒకరు పోతే కనబడట్లేదా మీకు వెలుగు? 30 ఏళ్ళు పొద్దున వెలుగు అందరికి కనపడుతుంది. మన జీవితంలోకి వచ్చే వెలుగు వేరు, ఆ కాంతి వేరు, ఆ ప్రకాశంతం వేరు. చూడలేము మనం అంత వెలుగు. చూడలేదు మా ఇంట్లో వాళ్ళు చూడలేరు. నువ్వు ఇంట్లో వాళ్ళనే కాదు, నేనే మీ ఇంట్లో వాళ్ళని రమ్మలేదు. ఎవరన్నా మురళన్న ఆ మురళన్న పిలుచు, ఆయన అంత బాగుంటది. అతను కొద్ది సైట్ ఏంది ఎవరికి కనపడుతుంది వెలుగు అంటావు మబ్బు అంటావు ఏంది మీ పిచ్చా అని ఏమన్నా? అది కనపడే వెలుగు కాదు. అది కనబడిన వెలుగు అయితే అయిపో కళ్ళు కనబడు, ఇంకా గుడ్డాడు అయిపోతాడు. ఇంకా ఏలుగు కనపడినాక ఇంకా ఎలుతురు వస్తాయి. ఆడ బయట ఎట్లా చెప్పుకుంటున్నారు, కళ్ళు వస్తాయంట, మా హెల్త్ బాగుంటదంట, ఆ వెలుగు పడిందంటే నీకు ఆరోగ్యం బాగుంటది, మొత్తం అన్ని ఏడు సెడ్ బాగుంటాయి. కొంతమంది పర్సనల్ గా పోయిన మీకు అంత బాగుంటే మీ ఇద్దరు పోండి. 30 సంవత్సరాలు మా ఇద్దరు పోయే మా దగ్గర వెలుగే లేదు. ఆల్రెడీ వెలుగు ఉన్నోడు వస్తేనే ఆ వెలుగు ఇద్దరు పంచుకుంటారు. వెలుగు ఉన్నోడు వస్తేనే ఆ వెలుగు ఇద్దరు పంచుకుంటారు. అట్లా అంటే ఆ అప్ప పుణ్యం అంతా మీరు తీసుకొని ఆ దరిద్రం అంతా అప్ప కంటిస్తారా? అట్లా ముగ్గురు వస్తానని అది వాటాల ప్రకారం వస్తుంది. మీ ముగ్గురికి అయిపోయింది పంచరా అయిపోయి 100 సంవత్సరాలు హ్యాపీ బతకని. అట్లా సంవత్సరాల గురించి అనుకుంటాను, సంవత్సరాల గురించి కాదు. ఇది సమస్య, సమస్య సమస్య. 70 కిలోమీటర్లు ఈ నుంచి పోవడము, ఆడ నుంచి 8 కిలోమీటర్లు లోపల నడుచుకుంటూ పోవడమే అంతే. బండ్లు పోవు, యావ పోవు. ఆ అప్పకి ఇప్పటికే కాలు నొప్పులు అన్ని. చేరేది కూర్చోబెడతాం, వెలుగు కూర్చోబెట్టి నడుచుకొని తీసుకొని పోతారా? నేనేదో గుర్రాన్ని మాట్లాడతాను. కారు పోదా రూట్ కి, ఆడంతా వచ్చేదంతా మై మేల్ బ్యాచ్ అంత కట్టర్ నెమ్మ తెలివి ఉన్న అంత జీవితం సర్వనాశనం అయిపోయింది. తెలివి ఉన్న వాళ్ళ దగ్గర అప్ప మెలగలేడు, తెలివి లేదు అయిపో. అంత తెలివి ఉండే ఈ సాగనాకి ఎత్తిపోయిన బ్యాచ్ వెలుగు కనబడుతుంది. అందుకే వచ్చేదాడికి చూడు, ఆయపని ముందని నిలబెట్టి వాడు ఈ పక్క నేను ఈ పక్క, ఆయన వెలుగు దృష్టి ఉంటుంది, మా వెలుగు మేము తెచ్చుకునేది తెచ్చుకుని అయిపోతే ఏమో అవసరం ఎలా అయిపోయి అడగండి నన్ను. మేమేట్లాడతాం, మాకే క్లోజా చెప్పు మాట. ఇద్దరులా ఖాళీ ఉండడు, ఎప్పుడు బిజీగా ఉంటాడు, వర్క్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఎప్పుడంటే వెలుగు ఉందంట 30 సంవత్సరాలకు రా అంటే తంతాడు నన్ను. నీకు వెలుగు వచ్చినాక వెలుగు చూసిన తర్వాత ఇంట్లోనే కూర్చుంటాడు, పని పాట లేకుండా. బద్ధకం అయి తీసుకొస్తారా? ఎందుకు నిజాలు చెప్తాంటారు. నువ్వు ఎవరితోనో పోయినంటే వెలుగు చూసేకి ఎవరు? 30 సంవత్సరాలు ఒకసారి వచ్చినాడు, ఇది 30 సంవత్సరాలే నిండలేదు. చూసి వచ్చినాడు. అమ్మా తల్లేదు, 30 సంవత్సరాలు ముందు చెప్పినారు. వాటం బాంది వెలుగు వల్ల అందరూ బాగుపడతారని చెప్పి దాన్ని 3 ఏళ్ళు చేసినారు, 3 నెలలు చేసినారు. ఇప్పుడు ఏకంగా 3 రోజులు కూడా చేసుకుంటారు. డబ్బులు బాగా వస్తున్నాయి. ఇంటెన్షన్ అది ఓపెన్ చెప్తే బెస్ట్, అబద్ధాలు చెప్పొద్దు. ఒకసారి 30 సంవత్సరాలు అంటావు. చంద్రశేఖర్ ని నువ్వు పిలిచిపోయినావా పిలిచపోలేదా? పిలిచిపోయినా. నువ్వు పిలిచిపోయినావా? ఆయనకి వెలుగు గురించి ఏమైనా ఐడియా ఉందే? ఐడియా లేకపోతే నేను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చేసి ఆయన మంచిగా ఫామ్ లో ఉండే వ్యక్తినా? ఫామ్ లో అసలు లేకపోయా, ఫామ్ లో మంచిగా ఉన్నాడు, బాగా సంపాదించుకున్నాడు, బాగున్నాడా లేదా? చంద్రశేఖర్ ని నువ్వు పిలిచిపోయేది మాకు చెప్పినావా? చెప్పలేదు. నువ్వు ఆయన చెప్పి నువ్వు పిలిచిపోయినావా? చెప్పిన. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అడుగు, మళ్ళా చంద్రశేఖర్ ని పిలిచిపోయినావు, బాగుంది. ఆడికి పోయిన తర్వాత వెలుగు అయిపోయి కనబడిందే? కనబడలే.
ఎందుకు కనపడలేదు 12 నుంచి 2 గంటల లోపల వెలుగు కనపడుతుంది అన్నావు. నువ్వు ఆడ నుంచి ఎందుకు కనపడలేదు? మళ్ళీ ఆయపకి వెలుగు కనపడలేదు, ఈడు కనపడలేదు. ఇప్పుడు వచ్చినాడు ఒకడే ఊర్లో వాళ్ళని అడుక్కొని వచ్చే స్థితికి వచ్చినాడు. అలాంటి స్థితికి తెప్పించాలంటే మా అన్నని వీడే చెప్తాడు. ఇది 6 కిలోమీటర్లు ఉన్నాడు. 6 కిలోమీటర్లు మొబ్బులో కొండలు ఎక్కి, చెట్లు ఎక్కి, రాళ్ళు గుచ్చుకొని, కంపలు గుచ్చుకొని, బట్టలు చినిగిపోయి అసలు అట్లా దాన్ని పట్టపోవాలని మీరిద్దరు ఎందుకు అనుకుంటున్నారు? వీడు మేం చెప్తున్నాడు. ఆడు ఏం జరిగిందో చెప్తాడు. ఆయన వెలుగు చూస్తాను పోయినాడట. ఆయన బంగారు చైను, నెక్లెస్, గోల్డ్, పర్సు మొత్తం మలతాడుతూ తెప్పేసినారంట. ఎవరు ఇది జరిగేదే కాదు. హార్ట్ పేషెంట్. ఆయప్ప కొండల్లో మొబ్బులు నడుచుకుంటూ వచ్చి అవి గుచ్చుకొని కాలు సెప్టికి కాలు తీసేస్తున్నారు. ఇట్లా చైన్లు అన్ని వేసుకుంటాడు. ఆడు వస్తానే మొన్న వచ్చినాడు ఆయన. ఇంతలో మెడలో చైన్, ఉంగరాలు, బ్రేస్లెట్ ఉంది. రావాలంటాడు. నేను ఎత్తుతున్నా నువ్వు చెప్పింది నువ్వు తెలిసి కూడా నువ్వు చెప్పకపోవడం పాపం చుట్టుకుంటాడు. నాకు ఇప్పుడు పాపంలో పడతావు. ఆ చంద్రశేఖర్ వాళ్ళ వైఫ్ కి వాళ్ళ పిల్లలకి చెప్తే వీళ్ళు 4 ఈడు రోజుకి 3 గంటలతో ఏం చేసినావు నువ్వు? ఆ బంగారం అంతా ఏం చేసినావు? అరే వాళ్ళకి అట్లా ఆపరేషన్ అవుతుంది, ఇది రోడ్డు పెట్టేస్తాను అంత రోజు పొద్దున 2 గంటలు వాకింగ్, సాయంత్రం పార్క్ కాడ వాకింగ్ చేస్తాడు. చైన్ స్నాచింగ్ ఏమో. గోల్డ్ ఎవరితోంది, ఎవరు బాగున్నారు, వాళ్ళకి వెలుగు చూపిస్తా అంటాడంట. వెలుగు చూపిస్తానంటేనే వెలుగు కనపడిందంటేనే పైసలు ఇంకా వాళ్ళకి వాళ్ళ కొంపకి ఎసరేసారని అర్థం. నీకన్నా బుద్ధి లేకుండా చెప్పింది ఈడు వెలుగు మర్యాదగా చంద్రశేఖర్ కి చెప్పేసి వాళ్ళ వైఫ్ కి చంద్రశేఖర్ కి చెప్పు, ఫోన్ చేస్తాను. ఈడు కొట్టేసుకొని జోవిలో పెట్టుకుని నేను చెప్తాను. నేను చెప్పని ఆ అప్ప దగ్గర కొట్టేసుకొని అప్ప వెలుగు చూపిస్తాను, నీకు వెలుగు కనబడుతుంది, నీ స్టార్ మారుతుంది అది అని చెప్పి ఆ అప్పతో కొట్టేసుకొని వీడు 6 కిలోమీటర్లు పరిగెత్తుకుంటా వచ్చే లోపల దారిలోనే పడేసుకున్నాడు. చెడు చేస్తే వాడికి మంచి జరుగుతుంది. మీ మురళికి నాకు ఇద్దరికి స్కెచ్ చేసినాడు. నా బ్రేస్, నా కడియము, బుంగరము, చెయ్యము అది ఎత్తిపెట్టుకో. వీడు అప్పుడే నాకు వెలుగు అన్నప్పుడే, వెలుగు అనే పదం వాడినప్పుడే ఉంగరాలు, బంగారు, డబ్బులు తీసుకొని దాచిపెట్టాల. ఎందుకంటే ఇంత దారుణంగా ఇరికిస్తాను ఏం సమాధానం చెప్తావు? నువ్వు చిల్లర చేస్తాను ఫస్ట్. మీ ఇంట్లో పిల్లోడే కదా, ఇట్లా పోయింది అట్లా పోయింది అని మనల్ని అంటారు, మనల్నే కట్టమంటారు. మర్యాద కూడా వేసుకున్నాడా లేకపోతే ఆడబెట్టినాడా? చెప్పు ఏం జరిగిందో. చూసుకొని ఆ బంగారం అంతా ఇచ్చేసేయి, లేదంటే నేనే ఖచ్చితంగా పిలిపిస్తా పోలీసుల్ని, వాళ్ళే చూస్తారు అంతా. అసలు ఆ వెలుగు కనబడితే ఏమి, వెలుగు కనబడితే ఏమి, ఈ నోట్ నుండి వాళ్ళ నోట్ నుండి వాళ్ళ నోట్ నుండి ఈ నోట్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళే వచ్చి మన ఇంట్లో కూర్చుంటారు. మీకు తెలిసి ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. అది మన పోలీసు వెలుగు ఉండేది 2 రకాలే. ఒకటి మనం కనిపెట్టిన వెలుగు, ఒకటి పిలుస్తాను. ఈ 2 తప్పితే ఫోన్ చేసి చేసుకోలే. ఏమి కొట్టమని మనం ఇరికిస్తాను మొత్తం తర్వాత ఎవడు ఇరికిమంటారు నీకే? అసలు నేను గెలికిలేదు నువ్వు మొత్తం నాకే. అసలు వెలుగు ఎందుకు కనపడుతుంది, వెలుగు ఎందుకు పడుతుంది కొండపై నుంచి? అసలు తెలివి ఉండదు, నాకు అర్థం కాదు. నువ్వు జనాలకు మోసం చేయాలి, వెలుగు ఎందుకు పడుతుంది? ఎవడు మనం చేసాడు? అసలు ఎవరు చెప్పారు? కథ ఎవరు చెప్పారు? నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వే ప్లాన్ ఇచ్చి, నువ్వే ఇరికిచ్చి
మొత్తం అంతా నువ్వు చేస్తాను నువ్వు. వాళ్ళ జీవితానికి ఉన్న ఆధారాన్ని పోగొడుతున్నారవే నువ్వు వెలుగు పేరు చెప్పుకొని. వాళ్ళ కుటుంబాలు ఏం కావాల, వాళ్ళు నిన్ను నమ్మి రావడం ఏంది, నువ్వు వెలుగు చూపిస్తా అని వాళ్ళని దోచుకోవడం ఏంది. ఇంకోటి దీంట్లో పర్ఫెక్ట్ ఇంకోటి తెలుసా, మోసపోయే వాళ్ళని మోసం చేస్తుంటారు. సో మోసం చేసే వానికంటే మోసపోయే వాళ్ళకి బుద్ధి. టెక్నాలజీ ఇంత ఐడియా ఉండి కూడా నీకు వెలుగు కనపడుతుంది అంటేనే టింగ్ 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 పోతానంటే బుద్ధి లేదనే. ఒకటి మనం కనిపెట్టిన వెలుగు లేదా సూర్యుని వెలుగు, ఆ రెండు వెలుగులు తప్పితే వేరే వెలుగు ఉండదు. నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. వాళ్ళు కొడతారు. ఆ పని పిలుచుకొని నడిపించుకొని పిలిచిపోయినావు కదా మొబ్బులేకి ఆడుకో. పోయింది మాట్లాడేకి. నీకు ఎందుకన్నా ఇరుక్కుంటావేమో నువ్వు. నీకు వాళ్ళు వస్తే భారీ వెలుగు కనపడుతుంది. 360 degrees వెలుగు పెడతారు నీకు.